హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు AswiniDas కిచెన్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా అప్పటికప్పుడు అంటే ఇన్స్టెంట్ గా చేసుకునే టొమాటో పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. అది కూడా పక్కా కొలతలతో ఎవరైనా ఈజీగా చేయగలిగే పచ్చడి అనమాట. సో నార్మల్ గా టొమాటో పచ్చడి అంటే మనం ఎండలో ఎండబెట్టి చేసుకుంటాం కదా, బట్ ఈ టొమాటో పచ్చడిని ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, ఎండలో ఎండబెట్టే పని లేకుండా. సో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే అసలు ఈ స్మెల్ కే మీరు టెంప్ట్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 1 kg వరకు టొమాటోలని ఇలా శుభ్రంగా వాష్ చేసేసి తడి మొత్తాన్ని కూడా ఒక క్లాత్ తో తుడిచేసాను. సో ఇలా మనము ఈ టొమాటో ముక్కల్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద సైజ్ లో ఉండకూడదు, అలా అని మరి చిన్న సైజ్ లో ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ స్మెల్ కే మీరు టెంప్ట్ అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 1 kg వరకు టొమాటోల్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు కొలతలతో చూపించాలి కాబట్టి మీరు ఏదో ఒక బౌల్తో ఈ టొమాటో పీసెస్ ని కొలుచుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్ తీసేసుకొని వీటిని అంతటినీ కూడా ఇలా కొలుచుకుంటున్నాను. 6 కప్పుల వరకు టొమాటో పీసెస్ అనేది రెడీ అయ్యాయి. వీటిని అంతటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మీరు టొమాటో ముక్కల్ని ఎంతైతే తీసుకుంటారో దాని ప్రకారంగా నేను మెజర్మెంట్స్ అనేది చెప్తున్నాను. ఇక నేను 6 కప్పుల వరకు టొమాటో పీసెస్ కి 1/2 కప్పు వరకు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వేస్తున్నాను. ఇలాంటి ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 1/2 కప్పు వరకు నువ్వుల నూనె వేసేసుకొని టొమాటో పీసెస్ ని కూడా వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు చింతపండుని పిక్కలు కానీ పీచ్ కానీ ఏవి లేకుండా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా చింతపండుని కూడా వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో చూసారా, ఒక 4 నిమిషాలకి టొమాటోలు అనేది కొద్దిగా మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 6 కప్పుల టొమాటో పీసెస్ కి నేనైతే ఇక్కడ 1/2 కప్పు వరకు కల్లుప్పును వేస్తున్నాను. సో పచ్చళ్ళలో ఈ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కావాలి అంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ సాల్ట్ యాడ్ చేసినప్పుడు 1/2 కప్పు కంటే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, వీటిలో ఉండే వాటర్ మొత్తం కూడా ఇలా ఊరి మనకు గ్రేవీ లాగా తయారవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 నిమిషాల తర్వాత ఇలాంటి ఒక పప్పు గుత్తితో ఒక్కసారి స్మాష్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలాగే ఉంచుకోవచ్చు, బట్ నేను పిల్లలు కూడా తింటుంటారు కాబట్టి నేను ఇలా పప్పు గుత్తితో ఎనుపుతున్నాను. సో చూసారా, టొమాటో అనేది బాగా మెత్తబడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇదంతా కూడా దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడే మీరు గట్టిగా కనుక చేసుకున్నట్టయితే పచ్చడి చల్లగా అయిపోయిన తర్వాత మనం కలుపుకునే వాటికి ఇంకా గట్టిగా అవుతుంది. సో ఇలా లూజ్ గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చూసారా, చల్లబడిన తర్వాత ఇది ఇంకొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ ని పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే దోరగా ఫ్రై చేస్తున్నాను. సో 1 స్పూన్ మెంతులు అయితే కేజీ టొమాటోలకి కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా మెంతుల్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లబడేంత వరకు కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి. ఇది చల్లబడిన తర్వాత మనం ఈ మెంతుల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 స్పూన్స్ వరకు ఆవాల్ని వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో పలుకులు అనేది ఎక్కడ తగలకూడదు. పలుకులు గనక ఉన్నట్టయితే మీకు చేదు అనేది వస్తుంది. సో ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ లోపుగా మనకు టొమాటో పీసెస్ కూడా చల్లబడిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, మనకు చల్లబడిన తర్వాత ఇది కొద్దిగా గట్టిగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు కారంని వేస్తున్నాను. ఇలా కారంని వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతి ఆవ పొడిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి, మీరు ఒకసారి కావాలి అంటే చెక్ చేయండి. సో 6 కప్పుల టొమాటో పీసెస్ కి 1 కప్పు కారం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇలా కారంని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా మొత్తం అంతా కూడా కలిపి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల వరకు నువ్వుల నూనె వేస్తున్నాను. మీరు 1 కప్పు వరకు కూడా తీసుకోవచ్చు, బట్ ఇలాంటి పచ్చళ్ళల్లో ఆయిల్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి నేను ఒక 25 వరకు వెల్లుల్లిని క్రష్ చేసి వేస్తున్నాను. ఇలా వెల్లుల్లిని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని అంతటినీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పప్పులు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. మనకు తింటున్నప్పుడు కూడా పంటికి తగులుతూ చాలా బాగుంటాయి. సో చూసారా, ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఒక 10 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇలా వీటిని అంతటిని కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ హీట్కే మనకు ఎండుమిర్చి కరివేపాకు అనేది వేగుతుందన్నమాట. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. మనం వేడి మీద వేసినట్టయితే మనం ఆవపిండి వేసాం కాబట్టి చేదు అనేది వస్తుందన్నమాట. సో మీరు ఇది కంప్లీట్గా చల్లబడిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని కూడా పచ్చళ్ళలోకి వేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఇలా తాలింపు మొత్తాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీని స్మెల్కే మీరు టెంప్ట్ అయిపోతారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా కలిపేసుకుంటే మన టొమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా పక్కా కొలతలతో ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే టొమాటో పచ్చడిని చేసి చూపించాను. దీని టేస్ట్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో బయట పెట్టుకుంటే మాత్రం వారం 10 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. సో ఈ కొలతలతో ఒక్కసారి ఈ పచ్చడిని చేసి చూడండి. దీని రుచి అనేది మీరు జన్మలో మర్చిపోలేరు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి. దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. ఇంకెప్పుడు కూడా టొమాటో పచ్చడి అనేది బయట కొనడానికి ఇష్టపడరు. చూసారు కదండి, ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది. నేనైతే ఇక్కడ ఇలా అన్నంలోకి వేసేసుకొని తినేస్తున్నాను. ఈ కొలతలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, కావాలి అంటే చెక్ చేయండి. మీకు ఈ పచ్చడి కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.